ప్రభుని యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో 7 మాటలు పలికిన తరువాత యోహాను ఒక చిన్న డీటెయిల్, ఒకటి చిన్న వివరాన్ని మనకు ఒకటి ఇచ్చాడు. అసలు కలువరి శిలువ మీద జరిగిన ఆ గొల్గొతా కపాలం అనబడిన స్థలం మీద జరిగినటువంటి ఆ సన్నివేశాలను యోహాను చాలా కులంకషంగా సమాజంతో, సంఘానికి ఆస్వాదకరంగా ఉండడానికి రాశాడు. అందులో ఒక వివరాన్ని ఈ సందర్భంగా మీ ముందు పంచుకోవాలని ఆశిస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి మీరు చిత్తగించండి. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను అని బైబిల్లో. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో ఇదివరకే చాలా శ్రమలు అనుభవించాడు. భయంకరంగా కొరడా దెబ్బలు తిన్నాడు, వారి పిడిగుద్దులు భరించాడు, వారి అవమానాలు సహించాడు, వారి ఉమ్ముల్ని భరించాడు, వారికి అవహేళనను భరించాడు. వారు ఇక తీర్పు తీర్చి ఆ ప్రాంతం నుంచి ఆ యెరూషలేము మధ్యలో నుండి ఆ యొక్క కపాలమనమన స్థలం వరకు ఆయన నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. మధ్యలో కురేనుడైన సీమోను వారు కొంచెం బలవంతం చేసిన మరలా అది ఆయన భుజముల మీద వేసుకుని కలువరి శిలువకు వెళ్ళాడు. ఆయన అప్పగించాల్సిన వారిని అప్పగించాడు. మాట్లాడుతుండగా దాహం వేస్తుంది అన్నప్పుడు వీరు చేదు చెరకనిచ్చారు. చేదు చెరకనిచ్చిన ఆ ప్రాముఖ్యమైన విషయం అంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు నేనే తన ఆత్మను ప్రభుకు అప్పగించుకుంటున్నానని చెప్పి అప్పగించి పెద్ద కేక వేసి తన ప్రాణము విడిచెను అని బైబిల్లో వ్రాయబడింది. అలా విడిచిన తరువాత సైనికుల్లో ఒకడు వచ్చి ఒక ప్రక్కను పొడిచినప్పుడు అక్కడ రక్తము నీళ్లను కారెను అని, మరి యోహాను అక్కడే ఉన్నవాడు కదా, యోహాను మరి అక్కడే ఉండి నాయనా అదిగో మీ అమ్మగారు, అమ్మ అదిగో నీ కొడుకు అని చెప్పాడు కదా. మరి అక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం జరిగిందో యోహాను కంటే మరి ఎవరికి బాగా తెలియదు. అందుకని చాలా చక్కగా అక్కడ ఏం జరిగిందో రాస్తూ ఈ ప్రక్కను పొడిచెను అన్న సందర్భాన్ని భక్తుడు ప్రత్యేకంగా రాశాడు. అసలు ఎందుకని వారు ప్రక్కన పొడిచారు, అసలు అక్కడ ఎందుకు ప్రక్కన పొడిచారు అన్నదాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, యెహోవా దేవుడు ఏదెను వనములో ఉన్నప్పుడు ఏదెను తోటలో ఆదామునకు గాఢ నిద్రనిచ్చి అతని ప్రక్కటెముకలో గాయము చేసి ఎముకను తీసి అక్కడ మాంసమును పూడ్చివేసి అది మరలా తీసుకొచ్చి అవ్వగా చేశాడు. సో అవ్వ ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందండి అని అంటే, ఈ స్త్రీ ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందండి అంటే ఆదాము ప్రక్కన గాయము చేయబడినప్పుడు. అవ్వ జీవము గల ప్రతివానికి తల్లిగా ఎప్పుడు మార్చబడిందంటే ఆదాము గాయపరచబడినప్పుడు, ఆదాము ప్రక్కలో గాయపరచబడినప్పుడు అవ్వ జీవము గల తల్లిగా మారింది, అవ్వ ఉనికిలోకి వచ్చింది. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రక్కలో పడవబడ్డాడు, ప్రక్కన గాయము చేయబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు కడపటి ఆదాము గనుక, యేసు ప్రభు చివరి ఆదాము గనుక తన ప్రక్కన గాయము చేయబడితేనే సంఘం ఉనికిలోనికి వస్తుంది గనుక, యేసు ప్రభు ప్రక్కన గాయము చేయబడితేనే సంఘము జీవము కలిగిన సంఘముగా ఉంటుంది గనక, యేసు ప్రభు ప్రక్కలో గాయము చేయబడితేనే అవ్వ మరలా సజీవుల సంఖ్యలో ఉంటుంది గనక, టు రిడీమ్ ద చర్చ్ ఆఫ్ ద లార్డ్, టు రిడీమ్ యూ అండ్ మీ, ది సైడ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ వాస్ పీస్డ్ బై ద రోమన్ సోల్జర్స్. రోమా సైనికుల చేత ప్రక్కలో ప్రభు ఎందుకు గాయపరచబడ్డారంటే నిన్ను నన్ను విమోచించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోహాను ప్రత్యేకంగా ఈ మాట మనకి ఎందుకు స్పెషల్గా రాసుకొచ్చాడండి అని మనం ఆలోచన చేస్తే అదొక శ్రేష్టమైన పాఠం, అది గొప్ప లోతైన మరుగైన సత్యం. అదేంటంటే ఆ రోజు మొదటి ఆదాము ప్రక్కలో గాయం చేయబడినప్పుడే అవ్వ ఉనికిలోకి వచ్చింది. ఆ రోజు మొదటి ఆదాము గాయపరచబడినప్పుడే అవ్వ జీవముగల తల్లిగా మార్చబడింది. ఇప్పుడు అలాగే సంఘమనే అవ్వ కూడా, సంఘమనే కన్యక కూడా ఉనికిలోనికి రావాలంటే, సంఘము కూడా పెండ్లి కుమార్తెగా కలంకము లేనిదిగా, మచ్చలేనిదిగా, డాగు లేనిదిగా, డంబము లేనిదిగా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు సరసన ఆమె నిలబడాలంటే యేసు ప్రభు ప్రక్కలో గాయము రెండవ ఆదాముగా, కడపటి ఆదాముగా,
చివరి ఆదాముగా గాయపరచబడాలి గనుక ఒక ఉద్దేశంతో జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభు తన ప్రక్కలో గాయము చేయబడ్డాడు అన్న సంగతి మనం గమనించాలి. మరికొంచెం లోతుకి వెళ్దామా? రండి మరికొంచెం లోతుకి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 34 లైన్లో, వెంటనే రక్తమును నీళ్లును కారెను. రక్తము నీళ్లు రెండు కూడా కారే. పిల్లరా, మరి రక్తము మరియు నీళ్లు ఎందుకు కారాయి అంటే, హెబ్రీ గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా రక్త ప్రోక్షణ లేకుండా పాపమునకు ప్రాయశ్చిత్తము కలగదు. కాబట్టి ప్రభు అటోన్మెంట్ చేయడానికి, ప్రభు మనకి అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడ్డానికి, తండ్రికి మనకి మధ్యలో అగాధాన్ని కలిపి సమాధానార్థ బలిగా అర్పించబడ్డానికి, మనల్ని మరలా తండ్రితో సంధి చేయడానికి యేసు ప్రభు యొక్క ప్రశస్త యవ్వన రక్తము కావాలి కనుక మనల్ని విమోచించడానికి రక్తము చిందించబడింది. అయితే పాత నిబంధనలో డే ఆఫ్ అటాన్మెంట్ అన్న ఒక దినం ఉంది. అంటే ప్రాయశ్చిత్తార్థ దినము అనేది ఒకటి ఉంది. అది అస్తమాను రాదు, సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే, బలి అర్పించిన వెంటనే, ఆ బలి పశువు యొక్క ప్రాణము పోయిన వెంటనే, ఆ గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ ఎనీ యానిమల్ దట్ దే ఆఫర్డ్, ఏ యానిమల్ని ఏ జంతువుని ప్రభుకు అర్పించినా దాని రక్తమును తీసుకుని ఈ భక్తుడు, ప్రధాన యాజకుడు ముందుగా అది బలిపీఠం మీద చిలకరించాలి. అది బలిపీఠం మీద రక్తమును ప్రోక్షించాలి. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి వచ్చాడు కనుక మన ప్రధాన యాజకుడు మన కొరకు రక్తాన్ని చిందించి, అప్పటి ప్రధాన యాజకుడు గొర్రె పిల్లదో మేక పిల్లదో నిష్కలంకమైనటువంటి నిర్దోషముగా ఏడాది ఒక జంతువుకి యొక్క రక్తాన్ని అర్పించాడు. కానీ ఈ యొక్క శ్రేష్టమైన నిరంతరము ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన రక్తమును తానే బలిపీఠం మీద చిందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో రక్తము దేని గుర్తు అంటే, రక్తము ప్రాయశ్చిత్తానికి గుర్తు. మరి నీరు దేనికి గుర్తు? యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో నీరుని దేవుడు జీవముతో పోల్చారు. రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ విల్ ఫ్లో అన్నాడు. అంటే మనలోని జీవధారలు బయటకు వెళ్తాయి అన్నాడు. నీరు దేనికి గుర్తండి అని ఆలోచన చేస్తే, శుభ్రతకు గుర్తు. నీరు పరిశుద్ధాత్మకు గుర్తు. నీరు నూతన జీవానికి గుర్తు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రక్కలో బల్లెము పోటు పడడం ద్వారా సంఘం ఉనికిలోకి వచ్చింది. ఇప్పుడు ఉనికిలోకి వచ్చిన సంఘాన్ని ఆయన రక్తముతో ఆయన కళంకము లేని దానిగా పరిశుద్ధపరిచేశాడు. ఇప్పుడు నీటి చేత దానికి నూతనమైన జీవాన్ని ఇచ్చాడు. నీరు జీవానికి గుర్తు, అది నూతన జీవానికి గుర్తు. ఇప్పుడు సంఘము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆ సంఘము చనిపోకుండా ఉండాలంటే దానికి నిత్యము ప్రవహించే ఒక లివింగ్ సోర్స్ ఉండాలి, ఒక జీవ వనరు ఉండాలి. అందుకే ప్రభువే కదిలే బండగా మారిపోయాడు. ప్రభువే జీవ జలముల ఊటగా మారిపోయాడు. తనలో నుండే జీవాన్ని వారికి ఇచ్చి సంఘాన్ని నేటి వరకు ఉంచాడు. అసలు సంఘానికి వచ్చిన శ్రమలు చూస్తే ఈ పార్టీ సంఘం ఎప్పుడో ముగిసిపోవాలి. కరోనా కాదు, ఈ ఆర్ఎస్ఎస్ అని, విశ్వ హిందూ పరిషత్ అని, మోడని, లేకపోతే అమిత్ షా అని, వీళ్ళు కాదు. మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు, ఎంతకంటే భయంకరమైన శ్రమలు సంఘానికి వచ్చాయి. కానీ సంఘం నేటికి చావలేదు. మన ప్రవీణ్ గారిని మాత్రమే కాదు, చార్లీ కిర్క్ గారిని మాత్రమే కాదు, ఇంకా అనేక మంది భక్తులందరినీ చంపేశారు. వాళ్ళని చంపే తీరుని చూస్తే దెబ్బకి ఎవడికి భయపడి యేసు పేరెత్తకూడదు. కానీ ఇంకా ప్రబలింది. ఎందుకంటే ఈ సంఘము ఫలించేడు కొమ్మగా ఎందుకు మారిందంటే, దాని నీరు చెరువు నీరు కాదు, దాని నీరు ఒక సముద్రపు నీరు కాదు, తన నీరు ఒక కాలవ నీరు కాదు, ఒక సెలయేరు నీరు కాదు. దేవుడే నీరు పెట్టిన మంచి వ్యవసాయదారుడు గనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక రక్తము ప్రాయశ్చిత్తార్థానికి గుర్తయితే, నీరు జీవానికి గుర్తు, జీవ జలమునకు నూతన వనరుకు గుర్తు. ఇప్పుడు సంఘము నిత్యము బ్రతకాలంటే, దేవునికి అక్కడ వచ్చేంత వరకు సంఘము నిలబడాలంటే అతి శ్రేష్టమైన నీరు కావాలి.
యేసు ప్రభువులో ఉన్న నీరు కంటే శ్రేష్టమైన నీరు ఇంకేముంటుంది చెప్పండి. అందుకే దేవుడు నీరుగా తన కొరకు బయటకు వచ్చేసి మీరు గమనించారు. 1 wound but two blessings. 1 wound but 1 forgiveness and 1 transformation. ఒకే గాయము 2 రకాల ఆశీర్వాదాలు. ఒకే ప్రక్కలో బల్లెపు పోటు 2 రకాల ఆశీర్వాదాలు. ఒకటి క్షమాపణ దక్కింది, ఒకటి ప్రాయశ్చిత్తార్థము దక్కింది, రెండవదిగా నూతన ట్రాన్స్ఫర్మేషన్, నూతన ఆశీర్వాదం, నూతనత్వంలోకి, రూపాంతర అనుభవంలోకి ప్రభు మనందరినీ కూడా తీసుకొచ్చారు. ఆ విషయాన్ని మనకు తెలియజేయడానికి యోహాను గారు ఈ శ్రేష్టమైన మాటకి రాస్తున్నాడు. పొడిచిన వెంటనే రక్తము నీరు కారింది అన్న సంగతి మనకు తెలియజేస్తున్నాడు. అది రెండో మాట. ఇక మూడవ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, ఎందుకు ప్రక్కలో బల్లెం పోటుగా పొడిచారు అని ఆలోచన చేస్తే, ది రోమన్ సోల్జర్స్ వర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎగ్జిక్యూషన్. అసలు రోమా ప్రభుత్వం వారు ఏదైనా వెరిఫికేషన్ చేయాలన్నా, ఏదైనా ఒకటి జరిగిందాన్ని అమలుపరిచిన దాన్ని జరిగిందా లేదా అని నిజ నిర్ధారణ చేయడంలో రోమా వారు అందివేసిన చెయ్యి. ఇప్పుడు పై వచనం ఏముంది? ఎముకలు చూడండి, 33వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనం. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచారు. చూచిన దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నారు. అప్పుడు ఏం చేయాలి? కాళ్ళు ఎరగొట్టేయాలి. మీరు ఆ పై వచనం చూస్తే అక్కడ 2 దొంగలు కూడా వాళ్ళు ఎముకలు ఎరగొట్టేశారు. కానీ యేసు బ్రదర్కి వచ్చరికి ఎముకలు ఎరగొట్టలేదు. ఎందుకు ఎరగొట్టలేదంటే బైబిల్ ఉంది, నీతిమంతులు ఎముకలు ఆయన ఎన్నడూ విరగొట్టబడినని వాక్యంలో ఉంది. ఎముకలు విరిగిపోతే ఆయన వాక్యం ఆయనలో ఫలించదు కదా. ఎముకలు విరిగిపోతే ఆయన కూడా దొంగల్లో ఒకరుగా మారిపోతాడు కదా. అందుకని ఆ ఎముకలు విరగొట్టడానికి మునిపే తన ప్రాణాన్ని అర్పించాడు కదా. అది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకోవడానికి ప్రక్కలో పొడిచారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు రాశారంటే, యేసు ప్రభు మరణం ఏదో అభూత కల్పన కాదు. యేసు ప్రభు యొక్క మరణం ఏదో పుక్కిటి పురాణం కాదు. అనగనగానంట అని కాదు, లాంగ్ అగో అని ఏదో ఒక పేదరాశి పెద్దమ్మల కథలు కాదు. ఇదేదో ఒక పాత ఎవరు రచయిత ఇష్టం వచ్చినట్టు చేయి తిరిగినట్టు రాసేసినట్టు కాదు. అసలు ఏం కాదు అసలు. మరి ఏంటి ఈ మాట అంటే, యేసు ప్రభు మరణము నిజమైనది అని మనం గమనించి, యేసు ప్రభు మరణం వాస్తవికమైనది. దట్ మీన్స్ సాల్వేషన్ ఇస్ రియల్ సాక్రిఫైసెస్, నాట్ ది రియల్ సింబాలిక్. ఏదో సాదృశ్య రూపకంగా మనకు రక్షణ లేదు. నిజముగా ప్రభు మన కొరకు చనిపోయి మనకిచ్చిన రక్షణ నిజమైన రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 సత్యాలు మనకు తెలియడానికి యోహాను ఒక చక్కని సత్యాన్ని మనకి రాశాడు. అదేంటంటే, తన ప్రక్కలో బల్లెపు పోటు దిగింది కనుక యేసు ప్రభుని నా కొరకు చనిపోయింది వాస్తవికమైనది అని గమనించాలి. ఈ నిజముగా మన కొరకు చనిపోయిన యేసు ప్రభుని నిజముగా సేవిద్దాం. నటించొద్దు, ప్రార్థనకు వెళ్తున్నట్టుగా నటించొద్దు, ఏదో దేవుల్లో ఉన్నట్టుగా నటించొద్దు. ఈ రోజుల్లో చాలామంది నటిస్తున్నారు. భక్తుల వలె నటిస్తాం, ప్రార్థనా పరుల వలె నటిస్తాం, ఏదో భక్తి పరులుగా నటించకుండా మన కొరకు నిజముగా చనిపోయిన యేసు ప్రభు కొరకు మన నిజమైన భక్తిని కొనసాగిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్.